జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 శుభాశుభ ఫలితాలు. ఈ వారం అంతా కూడా ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడితే ఫలితం ఖాయం, కానీ వెంటనే రాదు, ఆలస్యంగా వస్తుంది. శని ధనం కుటుంబ బాధ్యతల మీద కూర్చున్నాడు. గురు భగవానుడు శత్రువులపై విజయాన్ని ఇస్తున్నాడు. కుజ భగవానుడు రిలేషన్షిప్లో ఇస్తున్నాడు. బుధుడు పనుల్లో జాగ్రత్తను క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా ఉద్యోగ పరంగా వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. జాబ్లో ప్రెషర్స్ వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కాంపిటీషన్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. షార్ట్ కట్స్ తీసుకోకండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా ఆర్థికంగా ఇన్కమ్ స్టేబుల్గా ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ కూడా బాగా ఉంటుంది. కుటుంబానికి లేదా మీ యొక్క హెల్త్కి లేదా ఏమైనా పర్మిషన్స్ కోసము లేదా ఇన్సూరెన్స్కి వాటికి అన్నిటికీ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు బాగున్నాయి. మీ వాహనాలని సర్వీస్ చేయడము, ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ లేదా ఒక కరెంటు ఇష్యూ లేదా ఏదైనా ఒక చిన్నది బోర్ ఇష్యూ, ఇలాంటి చిన్న చిన్న మరమ్మత్తు ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి. అది జాగ్రత్త పడండి. మాటల వల్ల టెన్షన్ కుటుంబంలో. భార్యాభర్తల ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. ఫస్ట్ కామ్గా ఉండండి. మీ నోరే మీకు శత్రువుగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే టర్న్ అవుతుంది. షేర్ మార్కెట్ వెరీ రిస్క్. అస్సలు ఈ నెల మీరు ఈ వారం అంతా కూడా షేర్ మార్కెట్ని ముట్టుకోకండి. విద్యార్థులకి హార్డ్ వర్క్ అవసరం, స్లోగా కానీ స్ట్రాంగ్ రిజల్ట్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం, బాడీ స్టిఫ్నెస్ కోసం వ్యాయామాలు చేయండి. ఓవర్ ఫ్యాటీ మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశాలు అవసరం ఉంది. మంచిగా పడుకోండి. పడుకునే సమయంలో ఫోన్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఇంకా అదృష్టానికి తీసుకుంటే ఈ వారం అంతా కూడా మీకు 40% అదృష్టం, 60% ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. మీరు చేయవలసిన పరిహారం ఏమైనా ఉందంటే శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, నల్ల నువ్వులు దానం చేయడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు చేయడము, రుద్రాభిషేకం చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, ఇది చేస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. మీ ఫ్యూచర్ సక్సెస్ కోసం స్ట్రాంగ్ బేస్ వేసుకోండి. ఈ వారం మీ చెమటే రేపటి మీ విజయానికి మారుతుంది.